మేము పాపమే చేస్తాము కానీ పాపాన్ని విడిచిపెట్టము. ఓ ప్రభువా, నీవే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోంటున్నారు. యేసు ప్రభువు పాపుని విడిచిపెట్టేవాడా అని చూస్తే యేసు ప్రభువు పాపుని విడిచిపెట్టేవాడు కానే కాదు. యేసు ప్రభువు వారు పాపులను రక్షించేవాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకరం యోగ్యమైనదని, అట్టి వాటిలో నేను ప్రధానుడను అంటాడు. అంటే నేను ప్రధాన పాపునైన నా విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే కనుక నన్ను విడిపించాడు, అదే ప్రకారము పాపులను రక్షించడానికి మాత్రమే ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని అపోస్తలుడు పౌలు చెప్తాడు. దావీదు కీర్తన మనం చూసినట్లయితే కనుక 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా యెహోవా నన్ను చేరదీయును. బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, లేదా నా కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టినా, మనల్ని పుట్టించిన సృష్టికర్త